ఇంకో రాష్ట్రపతి అపాయింట్మెంట్ను మోడీ అమిత్ షాలే అడ్డుకున్నారంటాడు. ఎంత డ్రామా చూడుర్రి. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తమకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాలు అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. బీసీల 42% రిజర్వేషన్ల బిల్లుపై బుధవారం జంతర్ మంతర్లో ధర్నా చేపట్టిన ఆయన రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం గురువారం సాయంత్రం వరకు ఎదురు చూశారు. రాకపోవడంతో సీఎం ఇక్కడి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇగో ఇది పచ్చి మోసపూరితమైన మాట. ఇది అసలు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వాలనేది ఆమె రాజ్యాంగ పరంగా ఆమెనే టాపు నిర్ణయించుకుంటది, దేశాధ్యక్షురాలు. ఇది బీసీలను బీజేపీ మీదకి ఎగదోయడానికి వాడుతున్నటువంటి పదం. ఇండియా కూటమి నేతలకు రాహుల్ గాంధీ గారు రాష్ట్రపతిని కలుస్తా అంటే వద్దంటారా? అసలు రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదా ఈ ధర్నాకి చెప్పు నాకు. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మీరు ముందస్తు అనుకున్నదే కదా, అప్పటికప్పుడు పెట్టుకున్న ధర్నా అయితే కాదు కదా. రాహుల్ గాంధీ గారు రాకపోయే, సోనియా గాంధీ గారు రాకపోయే, ఖర్గే రాకపోయే, కేసీ వేణుగోపాల్ రాకపోయే, ప్రియాంక గాంధీ రాకపోయే, ఏమున్నది ఇంకాడా? వాళ్ళు నమ్మిరా నీ ధర్నాను? సొంత పార్టీ కదా. ఎన్నటికైనా ఈ ధర్నా ఫూల్స్ చేసే కార్యక్రమంగా బయటపడుతుందని వాళ్ళు రాలే. ఢిల్లీలో పెట్టింది, హైదరాబాద్లో కాదుగా. సరే, రాహుల్ గాంధీ గారు జార్ఖండ్లో ఉన్నాడు, మరి ఖర్గే ఏడున్నాడు, కేసీ వేణుగోపాల్ ఏడున్నాడు, ప్రియాంక గాంధీ ఏడున్నది, సోనియా గాంధీ గారు ఏడున్నారు? వీళ్ళు ఎందుకు రాలే నీ కార్యక్రమానికి? ఒక్కరు కూడా అదరు కదా. వాళ్ళకి తెలుసు నువ్వు ఫూల్స్ చేస్తున్నావు జనాన్ని అని.